నా తరపున మా నాన్నగారి తరపున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. చాలా తక్కువ మంది ఉంటారు ప్రెజర్తో కలిపి బర్త్డేలు చేసుకోవాలని. అలాగా నేను చూసిన వ్యక్తుల్లో ఈయనొకరు. ఈయన కూడా ఎప్పుడు కళాకార రంగం నుంచి వచ్చారు కాబట్టి రోజు గీత సంగీత్ అనే ప్రోగ్రాం పెట్టి సింగర్స్తో బర్త్డే జరుపుకోవడం అనేది దానికి ఇష్టం. సో ఎవ్రీ ఇయర్ అలా చేసుకుంటూ ఉంటారు. దానికి నేను ఈరోజు రావడం నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అలాగే నేను ఎన్నో బర్త్డేలు మనస్ఫూర్తిగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఛాంపియన్ అబ్బాయి అది ఎవరు బ్రేక్ చేయలేదు. వెరీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. హ్యాపీ బర్త్డే టు యూ ఖాన్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు గాడ్ బ్లెస్ యూ. అంటే ఈ స్కూల్ తన గురించి చెప్పలేదు. హీఈస్ స్పోర్ట్స్ మ్యాన్, నేషనల్ వాలీబాల్ గోల్డ్ మెడలిస్ట్. ఈరోజు ఖాన్ గారి బర్త్డే సందర్భంగా గీత్ సంగీత్ అనే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దానికి మా ట్రస్ట్ తరపున ఆయనకి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మేము ఉంటూ ఉంటాం ఆయన తోడుగా. ఎందుకంటే ప్రజల మధ్యన బర్త్డే జరుపుకోవాలనే ఆయన ఒక మంచి ఆలోచనని దాన్ని ఎప్పుడు అందరూ స్వాగతించాల్సిందే. అలా మేము కూడా స్వాగతిస్తాం. సో ఆయనతో ఫ్యామిలీ మెంబర్ లాగా మేము కూడా ఈరోజు ఇక్కడ నేను రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ఆయన ఎన్నో బర్త్డేలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంచెల అచ్యుతరావు తరపున కూడా మా ఉపకార చారిటబుల్ ట్రస్ట్ తరపున కూడా ఆయనకి బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఇలాంటి కళాకారులు ప్రోగ్రాం పబ్లిక్లో ఉంటే ఎంతోమందికి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఎప్పుడు ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ కానీ లేదా నా మనస్తత్వం కానీ లేదా డాడీ తత్వం కానీ ఎప్పుడు అలాగే ఒక ఉద్దేశంగా ఉంటుంది. మీరు కూడా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఈరోజు ఇంత వర్షంగా ఉన్న అసలు ప్రోగ్రాం జరుగుతుంది అనుకోలేదు. అయినా సరే అందరూ వచ్చి ఇంతమంది వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు, విషెస్ చేయడానికి వచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. అండ్ ముఖ్యంగా కంచర్ల అచ్యుతరావు గారు ఎవరైతే నాకు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేసి నన్ను ఎంకరేజ్ చేశారు. బాబు నాకు ఎప్పటి నుంచో సినిమా ఫీల్డ్లో రాకముందు తెలుసు. ఐ విష్ హిమ్ వెరీ 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 గుడ్ లక్. ఎందుకంటే పిల్లలు ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు నిలదొక్కుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పటికే 8 మూవీస్లో ఈ షోడ్ ఈజ్ టాలెంట్. ఎవరైనా చూస్తే మీరు మూవీస్ చూసిన తర్వాత ఆశ్చర్యపోతారు. ఫస్ట్ టైం మూవీస్లో వచ్చి అంత టాలెంట్ చూపిస్తారనేది నిజంగా ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ ఐ ఆమ్ థ్యాంకింగ్ యూ ఫర్ అటెండింగ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.